హలో అండి, నమస్తే. అందరు ఎలాగున్నారు? బాగున్నారు? నేను కూడా బాగున్నానండి. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందరకు వచ్చేసాను. ఏంటి అని అన్న, ఏపుగా పెరిగిన ములక్కాయలు, మునగ చెట్లు ఈ ఎండాకాలంలో అండి ఒక చిన్న ట్రీట్మెంట్ అయితే చేశాను. అది ఏంటిదని అయితే మీకు కూడా చూపిస్తానండి. ఎందుకనంటే పొడవుగా పెరిగిన కొమ్మలు కానీ, తర్వాత ఈ హార్వెస్ట్ అంతా అయిపోయిన తర్వాత మనము వీటికి చేసిన ప్రూనింగ్ అండి ఏ విధంగా అయితే ఒకసారి చూసేద్దాం. చూస్తున్నారు కదా, అంత పొడుగ్గా ఉన్న చెట్లని హార్ట్ ప్రూన్ అయితే చేసేసానండి. ఈ విధంగా చేసేసి ఆ కొమ్మలన్నిటిని కత్తిరించేసి పక్కనైతే వేసండి. ఇవి మనకి మంచి కంపోస్ట్. లైట్గా చినుకులు పడుతున్నాయండి, చూస్తున్నారు కదా. ఇవి రెయిన్ లిల్లీస్ అనమాట, రకాలు. వాటిలో ఒక రకం అయితే ఈరోజు మార్నింగ్ అయితే చక్కగా పూసిందండి. ఎల్లో కలర్ ఉంటేనే మనకి హనీ బీస్ కానీ లేదంటే పక్షులు వాటి కలర్ని అట్రాక్షన్ చేస్తాయి అనమాట. చాలా చక్కగా ఉన్నాయండి. అంటే చూడడం ఇంకా చాలా బాగుందనమాట. అయితే ఈ విధంగా ఈ రైన్ లిల్లీస్ అయితే ఒక 14 రకాలు ఉన్నాయండి నా దగ్గర. మరి వీటికి ఏమేసాను అయితే చూసేద్దామా. చూస్తున్నారు కదండి, చెట్టుకి మంచి కంపోస్ట్ అయితే వేశానండి. చాలామంది అండి మునగ చెట్లను నాటితే చాలు, వాటికి ఏదో మనం ఒక విత్తనం వేసాము, మొక్కను పెంచేసాము అని అనుకుంటారు. ఈ మునగ చెట్లలోనే ఇలాంటి చిన్న చిన్న వంగ చెట్లు కానీ, టమాటా నారులు కానీ ఇలాగ అన్నీ పెడతానండి. ఆ మునగ చెట్లతో పాటు వీటికి కూడా నేను కొంచెం కొంచెం కంపోస్ట్లు అయితే ఇస్తూ ఉంటాను. అట్లాగే ఇలాగ మనం రైతు బజార్ నుంచి తెచ్చిన కంపోస్ట్లు అండి. ఎందుకంటే వీటిలో నైట్రోజన్ పర్సెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, మొక్కలు బాగా హెల్దీగా పెరగడానికి. అంతేకాకుండా అండి, సరైన సమయంలో కొమ్మలు కత్తిరిస్తానండి. మళ్ళీ మనం ఇట్లాగా కొత్త చిగుళ్ళతో వేగంగా ఆకులు వస్తాయి, మళ్ళీ కాయలు కూడా వస్తాయి. అలాగే చెట్టు కూడా బలంగా పుంజుకుంటుందండి. మరి అంతేకాకుండా మనం కొమ్మ కత్తిరించిన తర్వాత వాటికి మనం కొంచెం కేర్ అనేది కూడా తీసుకోవాలండి. అయితే ఇప్పుడు నేను వీటికి ఏం చేశానంటే కొంచెం సాఫ్ ఫంగిసైడ్ అయితే తీసుకున్నాను. ఎందుకని అంటారా, మనం అంతా కట్ చేసాం కాబట్టి, హార్ట్ ప్రూన్ చేసాం కాబట్టి కొంచెం ఎండు తెగులు అనేది వస్తుందండి. కొంచెం కింద ఎండిపోద్ది అనమాట. అది మునగ చెట్లకే కానీ లేదంటే ఇలాగ వంగ చెట్లకే కానీ దేనికైనా. అప్పుడు నేను ఏం చేస్తానండి, అట్లాగా దాని మీద కొంచెం సాఫ్ అయితే అలా వేస్తానండి. ఎందుకంటే ఫంగస్ అనేది వెళ్ళకోకుండా మునగ చెట్లు చాలా హెల్దీగా పెరుగుతాయి అనమాట. ఈ విధంగా అండి నా దగ్గర ఉన్న ఈ ఈ మొక్కలన్నిటికీ అంటే వేటికైతే నేను కొమ్మ కత్తిరింపు చేశానో వీటన్నిటికండి ఇట్లాగా సాఫ్ ఫంగిసైడ్ అయితే రాశాను అనమాట. ఎందుకంటే అవి ఈ ఎండాకాలంలో కాబట్టి చెట్టు కూడా ఇదవుకోకుండా వాటికి కూడా మనం కొంచెం రక్షణ పోషణ ఇచ్చినట్టు కూడా ఉంటుందండి. ప్రూనింగ్ చేసిన తర్వాత అండి ఈ కొమ్మలు అనేది, ఈ మునగ చెట్టు అనేది శక్తిని మళ్ళీ నూతనంగా కొత్త చిగుర్లు కొత్త కొమ్మలు రావడానికి తన శక్తిని అంతా పెట్టిద్ది అనమాట. అందుకే అండి కొన్ని రోజుల్లోనే వీటికి కొత్త చిగుర్లు కొత్త ఆకులు బాగా వచ్చేస్తుంటాయి. మనం వీటికి సరైన సమయంలో వీటికి ఇచ్చే పోషకాలు ఇస్తూ ఉంటేనండి సంవత్సరం అంతా కాయలతో చెట్టు పచ్చగా నిగనిగలాడుతూ ఉంటుందండి. అంతేకాదనమాట, మనకి ఏ విధమైన వ్యాధులు లేకోకుండా ఒక్క మునగ చెట్టు ఉంటే చాలండి 365 రోగాలను మనకి నివారిస్తుంది. అయితే నేనండి ఇప్పుడు మొత్తం ప్రూన్ చేసిన తర్వాత మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ ఇప్పుడు ఇస్తున్నానండి. మరి మీరు కూడా మీ చెట్లకి ఏ విధమైన కంపోస్ట్లు ఇచ్చారు, మరి ఇప్పుడు మీరు ప్రూన్ చేసుకున్నారా లేదా, మీరు ఇంకా ఏ విధమైన ఫెర్టిలైజర్స్ ఇస్తున్నారా కామెంట్ అయితే చేయండి. నేనైతేనండి ఈ విధంగా నా మునగ మొక్కలకి అన్నిటికైతే ఇంట్లో వచ్చిన వేస్ట్ని అయితే ఇలాగా ఇచ్చానమాట. ఇంకా వీటికండి నేను అరటి తొక్కలు వేస్తాను, గుడ్డు వాటర్ వేస్తాను, జీవామృతం వేస్తాను. అంతేకాదండి, ఈరోజు చేసిన పని రేపు మనకు పెద్ద పంటగా తిరిగి వస్తుంది. చెట్టును ప్రేమగా చూసుకుంటే చెట్టు మనల్ని ఎంతగానో ప్రేమగా పోషిస్తుంది. ఎందుకని అంటారా, నేను ఆ ములక్కాయలతో నేను డైలీ చేసే అన్నదానంలో అయితే నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది అండి. ఎందుకని అంటారా, రోజు నాకు ములక్కాయలు సాంబార్లో కావాలి, మన చెట్ల నుంచే నేనైతే తీసుకుంటానండి. మళ్ళీ పంట కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాను, అప్డేట్ అయితే ఇస్తానండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుకన్య గార్డెన్.